భగవంతుడు మనకి తర్కం, తెలివితేటలు, శక్తి ప్రసాదించాడు కదా. మనం విషయాలను సరిగ్గా అర్థం చేసుకుని ఒక నిష్పాక్షికమైనటువంటి నిర్ధారణకు రావాలి. దాని ప్రకారం సరైనది, న్యాయమైనది అని అనిపించిన దాన్ని సాధించడానికి మనకున్న శక్తిని, బలాన్ని ఉపయోగించాలి. మనకున్న పాత అభిప్రాయాల వల్ల కానీ, లేక మనం ఇష్టపడడం వల్ల కానీ, ఆకర్షింపబడడం వల్ల కానీ నిర్ధారణకు రాకూడదు. మనం కేవలం విషయాల ఔన్నత్యాన్ని బట్టి సరైనది, న్యాయమైనది కాబట్టే స్వీకరించాలి, కానీ మన ఇష్టాలను బట్టి కాదు అంటారు బాబూజీ. సంపాదన విషయంలో నిజాయితీ అయిన, ధర్మబద్ధమైన సంపాదనకు తగిన ప్రాధాన్యతనిస్తూ లభించిన దానిని నిరంతర దైవ చింతనతో భుజిస్తూ సంతోషంగా ఉండుము అని 10 నియమాల్లోని 8వ నియమంలో బాబూజీ చెప్పారు. ప్రకృతి నుంచి మనం పొందేవి చాలా శుద్ధమైనవి, ఎందుకంటే వాటి మూలాధారం శుద్ధత్వం కాబట్టి. మనిషి పరిశుద్ధమైన, పవిత్రమైన మార్గాల ద్వారా సంపాదించినప్పుడు అట్టి సంపాదన కూడా పరిశుద్ధ స్థితిలో ఉంటుంది. తద్వారా మనం తినే ఆహార పదార్థాలపై కూడా ఆ ప్రభావం వచ్చి చేరుతుంది. ఒకసారి బాబూజీ నిజాయితీతో కూడిన ధార్మిక సంపాదన గురించి వివరిస్తూ గురునానక్జీకి సంబంధించిన కథ ఒకటి చెప్పారు. అదేమిటో చూద్దాం. ఒకసారి 2 శిష్యులు తమ గురువైన గురునానక్ గారిని తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఆ ఇద్దరిలో ఒకరు ధనవంతుడు కాగా మరొకడు పేదవాడు. గురునానక్ పేదవాడి ఇంటికి వెళ్దామని భావించగా ఆ ధనికుడు ముందుగా తన ఇంటికే రావాలని పట్టుపట్టాడు. దాంతో ఆ సద్గురువు అతని ఇంటికే వెళ్ళారు. ధనవంతుడి ఇంటిలో పంచభక్ష పరమాన్నాలు, రొట్టి, నెయ్యితో కూడిన భోజనాన్ని గురునానక్ మహారాజు గారికి వడ్డించారు. ఆయన ఒక రొట్టెని చేతిలోకి తీసుకుని గట్టిగా పిండగా రక్తం బొట్లు బొట్లుగా రాలిపడింది. ఇది చూసి అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. అప్పుడు గురునానక్ గారు, ఇతరుల రక్తాన్ని పిండి సంపాదించిన డబ్బుని ఇది, అందుకే నేను ఇక్కడ భోజనం చేయాలని అనుకోలేదు అని అతడితో అన్నారు. ఆ తర్వాత ఆయన పేద శిష్యుడి ఇంటికి వెళ్ళగా లోపలికి ఆయన అడుగు పెట్టడమే తడవుగా పేద శిష్యుడి ఇంట్లో పూలవర్షం కురిసింది. అక్కడ మామూలు రొట్టెతో కూడిన సాధారణమైన భోజనం వడ్డించారు. అందరూ ఆ అతి సామాన్యమైన భోజనాన్ని హాయిగా ఆరగించారు. ఆ ఇంటిలోని వాతావరణం మొత్తం దివ్యత్వంతో నిండిపోయింది. అవును, మరి నీతి మార్గంలో గడించిందే నిజమైన సంపాదన. చూశారు కదా, ప్రాణశక్తి సర్వవ్యాప్తి కావడం వల్ల అది ఆహారం లోపల ఉంటుంది, అలాగే దాని బయట కూడా వ్యాపించి ఉంటుంది. మనం పరిశుద్ధ స్థితి నుంచి ఉద్భవించిన కారణంగా మనలో కూడా ఆ పరిశుద్ధ భావన అంతా నెలకొని ఉంటుంది. కాబట్టి మనలోకి ఏ మాలిన్యము ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఆహారం తీసుకునే సమయంలో దాని ప్రభావాన్ని గ్రహించేందుకు, మన శుద్ధత్వాన్ని మరింతగా పెంచుకునేందుకు మన ఆలోచనను ఆ పరమాత్మ పైన లగ్నం చేయాలి. ఆ పరమాత్మ స్మరణలో తినాలి. మనం ఆలోచనా శక్తిని ఆహారంపై ఉపయోగించడం వల్ల ఆ ఆహారం దివ్య స్థితిని పొందుతుంది. అట్టి దివ్య ఆహారం మన శరీరంలోకి ప్రవేశించి రక్తనాళాల ద్వారా అంతటా విస్తరిస్తుంది. శరీరంలోని అణువులు, పరమాణువులు పరిశుద్ధమవడం ప్రారంభిస్తాయి. ఆ విధమైన ఆలోచన యొక్క ప్రేరణ ఆహారంతో కలిసి మన భౌతిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం పెంపొందడానికి తోడ్పడుతుంది. అది మనలను
ఆ పరమాత్మ వైపుగా నడిపిస్తుంది అంటారు బాబూజీ. అంటే బయట నుంచి స్వీకరించిన దానిని మన అత్యుత్తమ ఉద్దేశ్యమైన భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగించుకుంటున్నట్లే కదా.